అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, ఇప్పటివరకు మేము అనేక విషయాలు మాట్లాడుకోవడానికి కృప చూపించారు, కృతజ్ఞతలు. మరిన్ని విషయాలు మీరు ఇచ్చిన దైవ గ్రంథంలో నుండి మేము మాట్లాడుకొనబోచుండగా, చదువుచుండగా మాకు మంచి మాటలు, మంచి ఆలోచనలు దయచేయమని, మీ చిత్తానుసారంగా ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ఇప్పటివరకు మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 నుంచి 14 అధ్యాయాలు చదువుకున్నాం. ఇది లాస్ట్ వీడియో అండి ఈ పత్రికకు సంబంధించి. ఎవరైనా ముందు అధ్యాయాలు చూడకుండా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్లయితే అవి చూసి తర్వాత ఇది చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. మనం స్టార్ట్ చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. అంటే ఆల్రెడీ అంతకుముందు ప్రకటించిందే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందుదురు. ఏదైతే యేసు ప్రభు వారు చెప్పిన బోధ ఉందో, ఏదైతే బైబిల్లో ఉన్నదుందో దానికి విరోధంగా చెప్పే బోధకుల్ని గుర్తించాలి, వాళ్ళకి దూరంగా ఉండాలి. బైబిల్లో చెప్పిన విషయాల మీద ఆధారపడి బ్రతికేవాడు నిజమైన క్రైస్తవుడు. అందులో మాత్రమే మనకి రక్షణ ఉంది. 3వ వచనం. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను. ఎవరైనా కానీ యేసుప్రభు చనిపోతేనే మన పాపాలు ఎలా పోతాయి, ఆయన ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు కదా, ఇప్పుడు మన పాపాలు ఎలా పోతాయి, ఇలాంటి డౌట్లు ఉంటాయి కనుక ఆయన చనిపోతేనే మన పాపాలు ఎలా పోతాయి అనే విషయాన్ని మనం 30 డే బైబిల్ కోర్సు ఉంది కదా, ఫ్రీ బైబిల్ కోర్సు, అందులో చెప్పున్నాం. అది వినండి. మోస్ట్లీ అది అందరూ వినే ఇక్కడికి వచ్చారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మరలా యేసుప్రభు చనిపోతేనే మన పాపాలు ఎలా పోతాయి అనేది ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. 4వ వచనం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. మన సువార్తల్లోనూ అపోస్తుల కార్యాలను చదువుకుంటాం. మొదట మగ్దలేనే మరియకి, ఆమెతో ఉన్న వాళ్ళకి కనబడి, ఆ తర్వాత శిష్యులకు కనబడి, ఆ తర్వాత సంఘంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యేసుప్రభు కనపడ్డాడు అని మనం చదువుకున్నాం. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఒకటేసారి 500 కన్నా ఎక్కువ మందికి ఆయన చనిపోయి తిరిగి లేగడానికి ముందే ఆయన వెంబడించిన వాళ్ళందరికీ ఒకటే సమయంలో కనబడ్డాడంట. వారిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి ఉన్నారు. అంటే వాళ్ళలో ఇప్పటి వరకు, అంటే పౌలు గారు ఈ పత్రిక రాసే టైంకి కొంతమంది బతుకున్నారు, కొంతమంది చనిపోయారు. 7వ వచనం. తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను, అందరికీ కడపట అకాలమందు పుట్టి ఉన్న నాకును కనబడెను. ఇప్పుడు కొరింథీలో జరుగుతున్న ప్రాబ్లం ఏంటి? నేను గొప్ప అని సేవకుల మధ్య పోటీలాగా ఉంది కదా. నన్ను మీరు ఎందుకు నమ్మొచ్చు అంటే నేను చెప్పే ప్రతి మాట కూడా యేసుక్రీస్తు వారి బోధలో నుండి తీసుకుంది. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత నాకు కనబడి నాకు అప్పగించిన పని అని వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తున్నారు పౌలు గారు. 9వ వచనం. ఏలయనగా నేను అపోస్తులందరిలోనూ తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను. అసలు నాకు అర్హత లేదు సువార్త ప్రకటించడానికి. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నా తోడై ఉన్న దేవుని కృపయే. అపోస్తులందరికంటే కూడా నేను ఎక్కువ కష్టపడ్డాను, చాలా ఎక్కువ సంఘాన్ని నేను స్థాపించాను, ఎక్కువ మందిని దేవుడికి దగ్గర చేశాను. దానంత మాత్రం ఇదంతా నా గొప్పతనం కాదు, దేవుడు నా ద్వారా ఇవన్నీ జరిగించాడు. 11వ వచనం. నేనైననేమి వారైననేమి అలాగునే మేమందరం ప్రకటించుచున్నాము, అలాగునే మీరును విశ్వసించెదిరి. మొట్టమొదటి నేను మీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మీరు ఎందుని బట్టి యేసుప్రభుని నమ్మారు? ఆయన చనిపోయి తిరిగి లేగడాన్ని బట్టే కదా. ఎందుని బట్టి యేసుప్రభు వారు నమ్మారు? నేను చెప్పిన మాటలు మీకు లాజికల్గా ఉండబట్టే కదా. నేను చెప్పిన మాటలు మీకు ఆదరణ కలిగించడం వల్లే కదా. ఆ సత్యమైన సువార్త నుండి మీరు ఎందుకు తప్పిపోతున్నారు అని పౌలు గారు మాట్లాడుతున్నారు. 12వ వచనం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. ఆల్రెడీ ఎక్కువ మంది బోధకులు వచ్చేసారు ఈ కొరింథీకి. వాళ్ళల్లో కొంతమంది చనిపోయిన తర్వాత ఇంకో బ్రతుకు లేదు అంటున్నారంట. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడు కదా, మళ్ళీ చనిపోయిన తర్వాత బ్రతుకు లేదని మీలో కొంతమంది ఎందుకు అనుకుంటున్నారు? 13వ వచనం. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి, యేసు ప్రభు గనక చనిపోయి తిరిగి లేకపోతే ఇవాళ మనం క్రైస్తవ్యంలో ఉండడంలో అర్థమే లేదు.
భూమి మీద మనం మంచిగా ఎందుకు ఉండాలి, మనలో ఉన్న పాపాలు మనం ఎందుకు మానేసుకోవాలి, తప్పు చేయకుండా మనల్ని మనం ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి, చనిపోయిన తర్వాత నిజమైన జీవితం ఉంది అన్న విశ్వాసంతోనే కదా, అదే కదా నిరీక్షణ, అదే కదా విశ్వాసానికి మూలం. చనిపోయిన తర్వాత ఇంకో బ్రతికే లేదంటే ఇవాళ మనం యేసు ప్రభుని నమ్ముకోవడం దేనికి? అసలు క్రైస్తవ్యం స్టార్ట్ అయిందే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లెగడం వల్ల. ఆయన చనిపోయినప్పుడు చాలామంది చెదిరిపోయారు, ఆయన తిరిగి లెగడం వల్ల అందరికీ కూడా ఓకే చనిపోయిన తర్వాత బ్రతుకుంది, మమ్మల్ని కూడా ఈయన లేపుతాడు అనే నమ్మకంతో క్రైస్తవ్యం మొదలైంది. చనిపోయిన తర్వాత ఇంకో బతుకు లేదు అని ఎవరైనా నమ్ముతుంటే అసలు యేసు ప్రభుని నమ్ముకోవడంలో అర్థమే లేదు. హిస్టరీ కూడా అదే చెప్తుంది, ఆయన చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. హిస్టారికల్గా మనం ఆలోచించినా కానీ చనిపోయిన తర్వాత ఇంకో బ్రతుకుందే లేదని కొంతమంది మీరు ఎందుకు అనుకుంటున్నారు? చనిపోయిన తర్వాత ఇంకో బతుకుందా అని ఆల్రెడీ మనం లాంగ్ వీడియో ఒకటి చేసాం, మరలా అదంతా కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 15వ వచనం, దేవుడు క్రీస్తును లేపెనని ఆయన్ను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాం కదా, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన్ను లేపలేదు కనుక మేమును దేవుని విషయమే అబద్ధ సాక్షులుగా అనబడుచున్నాము. చనిపోయిన తర్వాత బతుకు లేదు అంటే మరి యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కళ్ళారా చూసిన వాళ్ళు అందరూ అబద్ధ సాక్షులే కదా. ఎంతోమంది తిరిగి లేచిన యేసు ప్రభుని చూడడం వల్లే, వాళ్ళ కళ్ళతో దాన్ని చూడడం వల్లే వాళ్ళ చావుకు తెగించి మరీ క్రైస్తవ్యాన్ని ప్రకటించారు. వాళ్ళ వల్ల ఇవాళ మనం యేసు ప్రభుని కూడా నమ్ముకుంటున్నాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇవన్నీ ఏంటి? పునరుద్ధానుడైన యేసు ప్రభు వారిని, చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు వారిని కళ్ళారా వాళ్ళు చూశారు కాబట్టే కదా అవన్నీ రాసింది. 16వ వచనం, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. ఇదండి ఇంపార్టెంట్. ఒకవేళ యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లెగలేదు అంటే మరణాన్ని ఆయన జయించలేదు అని దాని అర్థం, పాపాన్ని ఆయన జయించలేదు అని అర్థం, అంటే పాపం పోలేదు అని అర్థం. మీరు ఇంకనూ పాపంలోనే ఉన్నారు. ఇదంతా కూడా మనం చనిపోతేనే బ్రతుకుందా, యేసుప్రభు చచ్చిపోతేనే మన పాపాలు ఎలా పోతాయి అందులో డిస్కస్ చేసాం. 18వ వచనం, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు మగుదుము. భూమి మీద యేసుప్రభుని నమ్ముకునేది ఏదో ఇక్కడేదో మనకు వచ్చిద్దని కాదు, ఇక్కడేదో స్వస్థత కలుగుద్దనో, ఇక్కడేదో ఉద్యోగం వచ్చిద్దనో, పెళ్ళవుద్దానో, వీటి కోసం కాదు. చనిపోయిన తర్వాత నిజమైన జీవితాన్ని ఆయన మనకి ఇస్తాడు అన్న ఉద్దేశంతో యేసు ప్రభు వారిని మనం నమ్ముకుంటున్నాం. 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చనిపోయిన వాళ్ళలో మొట్టమొదట లేచింది యేసుక్రీస్తు వారే. ఆదాము దగ్గర నుండి అందరూ చనిపోయారు, కానీ తిరిగి లేచింది యేసు ప్రభు వారు. ఆయన రెండోసారి వచ్చినప్పుడే మిగిలిన వాళ్ళు అందరూ కూడా తిరిగి లేస్తారు. 22వ వచనం, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందిరో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదాము ఎలా అయితే చనిపోయాడో అలాగే ఆదాము తర్వాత వచ్చిన మనుషులు అందరూ చచ్చిపోయారు. యేసు ప్రభు వారు ఎలా అయితే తిరిగి లేచాడో అలాగే మనందరం కూడా తిరిగి బ్రతికింపబడతాము. 23వ వచనం, ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, ఆ తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అందరూ కూడా బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. దేవుడికి రాజ్యాన్ని అప్పగించడం అంటే ఏంటి? ఆల్రెడీ మనం చదువుకున్నాం. పరలోక రాజ్యం అన్న, సంఘం అన్న, ఇప్పుడున్న జనాలు, అంతేగాని అది ఒక రాజ్యం అనో, ఒక ప్లేస్లో ఉంటుందనో, 4 గోడలతో కట్టిన ఒక రూమ్ అనో అలా కాదు. దేవుని రాజ్యము అంటే జనాలు, విశ్వాసులు. ఈ విశ్వాసుల్ని దేవుడు తండ్రికి అప్పగిస్తాడు. అంటే మనం మహిమా శరీరాలు ధరించుకొని పరలోకానికి వెళ్తాము అని చెప్తున్నాడు. ఆ తర్వాత భూమి అంతా కూడా అంతమైపోద్ది, అటు తర్వాత అంతం వస్తుంది. 25వ వచనం, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. ఇప్పుడైతే ఏం జరుగుతుంది? అందరికీ తీర్పు జరుగుతుంది. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది నిర్ణయింపబడుతుంది. అది అయిపోయిన తర్వాత కడపట సాతాను యొక్క మరణము, అపవాదిని దేవుడు నరకంలో వేయడం. అసలు మన 30 డే బైబిల్ కోర్సు, ఫ్రీ బైబిల్ కోర్సు మొత్తం వింటే గనక ఈ అధ్యాయం సింపుల్గా అర్థమైపోద్ది. 27వ వచనం, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోబరిచి ఉంచెను. మొత్తం కూడా యేసుప్రభు వారికి అప్పగించారంట. ఇవాళ ఎవడైనా కానీ పరలోకం వెళ్ళాలంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నడవాల్సిందే, క్రీస్తును నమ్ముకోవాల్సిందే. సమస్తమును లోబరచబడి ఉన్నదని చెప్పినప్పుడు అంతా ఆయన కిందే ఉంది కదా. ఆయనకు సమస్తమును లోబరిచిన వాడు తప్ప, అంటే తండ్రి అయిన దేవుడు తప్ప సమస్తమును లోబరచబడి ఉన్నదని
సంగతి విశదమే. భూమి మీద ఉండే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ద్వారానే మనం పరలోకానికి వెళ్తాము అనే సంగతి తెలుసుకోవాల్సిందే. 28వ వచనం, మరియు సమస్తమును ఆయనకు లోబరిచినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరిచిన దేవునికి తానే లోబడును. అసలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు వేరువేరా త్రిత్వం గురించి కూడా ఒక వీడియో చేసాం. అవి చేస్తే మీకు ఇంకా ఇది సింపుల్గా అర్థమైపోద్ది. ఒకవేళ ఎవరన్నా అది వినకుండా ఉంటే అదేంటి యేసుప్రభు వారే దేవుడు కదా, మళ్ళీ దేవుడు ఈయనకి అప్పగించడం ఏంటి, ఈయన మళ్ళీ దేవుడికి అప్పగించడం ఏంటి అనే డౌట్స్ వచ్చేస్తే అది వింటే ఇది క్లియర్గా అర్థమైపోద్ది. తండ్రి కుమారుణ్ణి జనాలను రక్షించడానికి పంపించాడు, తండ్రికి లోబడి కుమారుడు జనాలను రక్షించాడు, ఈ రాజ్యం మొత్తాన్ని తండ్రికి మరలా అప్పగిస్తాడు. ఎప్పుడు? రెండవ రాకడప్పుడు. 29వ వచనం, ఇట్లు కాని ఎడల మృతుల కొరకే బాప్తిసం పొందువారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రము లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా. అసలు మీరు బాప్తిసం తీసుకోవడంలో అర్థం ఏముంది? ఒకవేళ చనిపోయిన తర్వాత ఇంకో బ్రతుకు లేదంటే ఇవాళ మనం బాప్తిసం ఎందుకు తీసుకుంటాం? దేవుడు మన పాపాలు కడిగి పరిశుద్ధంగా మనల్ని మారుస్తాడు, పరిశుద్ధాత్మను మనకిస్తాడు, మనం పరలోకానికి వెళ్ళడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు అనే కదా. చనిపోయిన తర్వాత ఇంకో బతుకు లేదు అనుకుంటే మనం బాప్తిసం తీసుకోవడంలో కూడా అర్థం లేదు. 30వ వచనం, మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో ఉండనేలా సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవుచున్నాను అని చెప్పుదును. ప్రతిరోజు కూడా మేము ఎన్నో శ్రమలు పడుతూ మీకు సువార్త ప్రకటిస్తున్నాము అనేదాన్ని చనిపోవడంతో పోల్చాడండి. ఎప్పుడు కూడా మేము శ్రమలు పడుతూ ఒక రకంగా మేము చనిపోతూ మీకు సువార్తను ప్రకటిస్తున్నాము. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము గనుక తిందము తాగుదుము. నేను చాలామందితో పోరాడుతున్నాను. మృగాలంటే అక్కడ సిలువేస్తున్నారు కదా, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ చంపేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళతో కూడా పోరాడి నేను సువార్త ప్రకటించాల్సిన అవసరం ఏముంది నాకు? మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను ముందే చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ మనుష్య రీతిగా చెప్తున్నాడు వాళ్ళకి. ఒకవేళ చనిపోయిన తర్వాత ఇంకో బ్రతికే లేదనుకుంటే భూమి మీద ఉన్నంతకాలం ఇష్టం వచ్చినట్టుగా ఎవడు పడితే చంపుకుంటా, నరహత్య చేసుకుంటా, దొంగతనాలు చేసుకుంటా, వ్యభిచారం చేస్తా, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా పడుండొచ్చు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉండదు కదా. చనిపోయిన తర్వాత ఇంకో జీవితం లేదు అంటే మనం భూమి మీద మంచిగా బ్రతకడంలో అర్థం లేదు, బాప్తిసం తీసుకోవడంలో అర్థం లేదు, యేసుప్రభుని నమ్ముకోవడంలో కూడా అర్థం లేదు. 33వ వచనం, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అంతకుముందు మీరు మంచిగా సువార్త విన్నారు, మంచిగా దేవుడిని నమ్ముకున్నారు, మీకు చెడు సహవాసాలు ఎక్కువైపోవడం వల్ల మీరు దేవునికి దూరం అయిపోతున్నారు. అంటే చెడ్డవారితో మీరు సహవాసం చెయ్యొద్దు. 34వ వచనం, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. చనిపోయిన తర్వాత ఇంకో బతుకు లేదనుకోవడం కూడా పాపమే. ఆ బ్రతుకు లేదన్నప్పుడే అన్ని పాపాలు మనం చేస్తాం. పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగొట్టకై ఇట్లు చెప్పుచున్నాను. మీరు బోధకులు అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళకి దేవుని గూర్చిన జ్ఞానం లేదు. చనిపోయిన తర్వాత ఇంకో బ్రతుకు లేదనుకునే వాళ్ళు వాళ్ళేం బోధకులు? వాళ్ళని నమ్మి మీరు దేవునికి దూరం అయిపోతున్నారంటే మీకు సిగ్గు లేదా అని చెప్తున్నాడు. 35వ వచనం, అట్లయితే మృతులు ఎలాగు లేతురు? వారి ఎట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఇంకోటి వచ్చి చనిపోయిన తర్వాత ఇంకో బతుకుందన్నావు కదా, చనిపోయిన తర్వాత మరి శరీరం మట్టిలో కలిసిపోతుంది కదా, లేదా కాల్చేస్తున్నారు కదా, లేదా నీళ్ళలో సముద్రంలో కలిసిపోయి కుళ్ళిపోతుంది కదా, వారు ఎలాంటి శరీరంతో వస్తారు? వాళ్ళ శరీరం పాడైపోయింది కదా, వాళ్ళు ఏ శరీరంతో లెగుస్తారు అని ఒకడు అడుగుతాడంట. బాబు, చనిపోయిన తర్వాత వచ్చే బ్రతుకు ఈ శరీరంతో ఉండేది కాదది, ఇలా మరలా మట్టిలో కలిసిపోయే శరీరం కాదది అని పౌలు గారు చెప్తున్నారు. చూడండి 36వ వచనం, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దాన్ని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే ఒట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. నువ్వు ఏదైతే చనిపోయిన తర్వాత శరీరాన్ని ఈరోజు పాతి పెడుతున్నావో లేదా కాల్చేస్తున్నావో ఆ శరీరం కాదు, చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతుకులో ఉండే శరీరం, అది వేరే శరీరం. ఏంటా శరీరం? 38వ వచనం, అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమునిచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరమునిచ్చును. మాంసమంతయు ఒక విధమైనది కాదు, మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు, సూర్యుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు ఇంకొక నక్షత్రమునకు భేదము కలదు కదా, మృతుల పునరుద్ధానము కూడా అలాంటిదే. అంటే చనిపోయిన తర్వాత యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ బతుకుందని చెప్పాం కదా, అక్కడ వచ్చేది ఈ శరీరం కాదు. నువ్వు అనుకుంటున్నావే ఈ శరీరం అని, దీని మహిమ వేరు.
ఎలా అయితే చెట్టు యొక్క రూపం వేరుగా ఉంటుంది, జంతువు యొక్క రూపం వేరుగా ఉంటుంది, పక్షి యొక్క రూపం వేరుగా ఉంటుంది. ఇక్కడే మనకి ఇన్ని తేడాలు కనపడుతున్నప్పుడు భూమి మీద ఉండే రూపం, పరలోకానికి మనం వెళ్ళడానికి మనకు వచ్చే మహిమా శరీరం రెండు ఒకటే అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఇది వేరు, అది వేరు. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపును. ఇప్పుడు గింజ ఉంది, భూమిలో పాతి పెట్టబడే గింజ, ఆ గింజకి చెట్టుకి ఏమన్నా పోలిక ఉంటుందా? ఇది పూర్తిగా వేరేలా కనపడుతుంది, ఆ చెట్టు పూర్తిగా వేరేలా కనపడుతుంది. అలాగే మట్టిలో నుండి వచ్చిన ఈ శరీరం అనేది క్షయమైనది అంటే పాడైపోయేది. ఆహారం తీసుకోకపోతే మనం బతకలేం, నీళ్లు తాగకపోతే మనం బ్రతకలేం, గాలి పీల్చకపోతే బతకలేం. ఇలా ఏదో ఒక దాని మీద డిపెండ్ అయ్యి బ్రతికే ఈ క్షయమైన శరీరాన్ని అక్షయమైన శరీరంగా ఆయన లేపుతాడు అంటున్నాడు. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడి. నువ్వు అక్షయమైనది అంటే దానికి మహిమ వేరు, అసలు అది దానికి ఒక లిమిటేషన్ ఉండదు. ఈ కళ్ళకి ఒక లిమిటేషన్ ఉంటుంది, ఈ చెవులకు ఒక లిమిటేషనే ఉంటుంది, ఎంతవరకే వినగలమని. ఈ ముక్కుకు ఒక లిమిటేషన్ ఉంటుంది, కొన్ని వాసనలే పీల్చగలమని. ఈ కాళ్ళకు లిమిటేషన్ ఉంటుంది, కొంతవరకే పరిగెత్తగలము అని. ఈ శరీరం కొంతసేపే ఉండగలదు ఆహారం తీసుకోకుండా, నీళ్లు తాగకుండా. కానీ అక్షయమైన ఆ శరీరానికి ఇలాంటి లిమిటేషన్స్ ఏముండవు. అది పరలోకానికి సంబంధించిన శరీరం. అక్షయమైనదిగా దేవుడు లేపుతాడు. 43వ వచనం, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. చనిపోయిన తర్వాత ఇంకో బ్రతుకుంది. ఎలా అయితే విత్తనం చనిపోయిన తర్వాత మొక్క వస్తుందో, ఇప్పుడు తల్లి కడుపులో మనం ఉంటామండి. 9 నెలలు అనేది వేరు, బయటకు వచ్చిన తర్వాత నిజమైన జీవితం స్టార్ట్ అవుద్ది. ఆ 9 నెలల్లో కూడా శరీరాన్ని ధరించుకోవడం. అలాగే భూమి మీద ఉండే ఈ 60-100 సంవత్సరాల జీవితం మన ఆత్మలో ఉండే పాప కోరికల్ని మనం తీసివేయడానికి, మనం పరిపూర్ణంగా మంచివారిగా మారడానికి. అలా మారినప్పుడు యేసుప్రభు రెండో రాకడ సమయంలో మనకు వచ్చే శరీరం అక్షయమైన శరీరం. దానికి ఇలాంటి బలహీనత ఉండదు. పరలోక సంబంధమైన మహిమా శరీరంగా మనం లేపబడతాము. ఇప్పుడు దాకా మనం ఉంటుంది శరీర సంబంధమైన శరీరం, ఇది మట్టి నుండి వచ్చింది. అదే మట్టి నుండి వచ్చిన జంతువులు, పక్షులు, మొక్కలు వీటి మీద ఆధారపడి బ్రతికే శరీరం ఇది. అంతేగాని అక్షయమైన శరీరం అలా కాదు. 45వ వచనం, ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను. ఆదాము యొక్క శరీరం ఎలాంటిది? మట్టి నుండి వచ్చింది. దేవుడు చెప్పాడు కదా, నేల మట్టితో ఆదాము శరీరాన్ని చేశాడని. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. కడపటి ఆదాము అంటే యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఎలా తిరిగి లేచారు? మహిమా శరీరంతో లేచారు. ఆయన ఇప్పుడు యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన గాయాలు చూపించాడు, కానీ నొప్పి ఉందా ఆయనకి? లేదు. ఆయన ఇక్కడ కనపడతాడు, కాసేపు అక్కడ కనపడతాడు, కాసేపు వేరే చోట కనపడతాడు. అలా మామూలు శరీరం ఒక చోట మాయమైపోయి ఇంకో చోట ప్రత్యక్షం అవ్వగలిగిద్దా? ఆయనది మహిమా శరీరం యేసుప్రభు వారిది. అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత, భూమి మీద ఆయన చనిపోక ముందు ఉన్నది కాదు, ఆయన తిరిగి లేచిన తర్వాత వచ్చిన శరీరం మహిమా శరీరం. ముందు ఆదాము యొక్క శరీరం అంటే మట్టి నుండి వచ్చిన శరీరం. యేసుప్రభు వారు కూడా 33 సంవత్సరాలు కూడా మట్టి శరీరాన్ని ధరించుకొని, మన వంటి శరీరాన్ని ధరించుకొని చనిపోయి తిరిగి లేచిన తర్వాత మహిమా శరీరాన్ని ధరించుకున్నాడు. మహిమా శరీరాన్ని ధరించిన మొట్టమొదటి వ్యక్తి యేసుప్రభు వారు. ఈ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ధరించుకున్న మొట్టమొదటి వ్యక్తి ఆదాము గారు. ఆదాము నుండి వచ్చిన మనం ఈ మట్టి ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ఎలా అయితే ధరించుకున్నామో, యేసు ప్రభువుని నమ్ముకున్న మనం మహిమా శరీరంగా కూడా అలా మార్పు చెందుతాము, మహిమా శరీరాన్ని కూడా ధరించుకుంటాము అని చెప్తున్నాడు. మళ్ళా చదువుదాం 45వ వచనం, ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. ఆత్మ సంబంధమైనది మొదటి కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదటి కలిగింది. అంటే మట్టి శరీరం మొదట వచ్చింది, ఆ తరువాత ఆత్మ సంబంధమైన శరీరం వస్తుంది. అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత. 47వ వచనం, మొదటి మనుష్యుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఆయన పరలోకం నుండి వచ్చాడు కదా భూమి మీదకి. మట్టి నుండి పుట్టిన వారు ఎవరో? మట్టి నుండి పుట్టిన వారు అందరూ అలాంటి వారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అందరూ అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాళ్ళని పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక కూడా ధరింతము. అక్కడ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు కదా, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కళ్ళారా చూచిన వాళ్ళు. అలా మహిమా శరీరాన్ని మనం ధరించుకుంటాము. ఈ శరీరంతో కాదు. కొంతమంది అనుకుంటారు ఈ శరీరం మట్టిలో కలిసిపోయింది కదా అని. బాబు, మట్టిలో కలిసిపోయే ఈ శరీరం గురించి ఆయన మాట్లాడట్లా. మార్పు చెందుతుంది శరీరం. ఎలా మార్పు చెందుతుంది? మహిమగా మార్పు చెందుతుంది. మహిమా శరీరాన్ని మనం ధరించుకుంటాం, అక్షయమైన శరీరాన్ని మనం ధరించుకుంటాం. ఇప్పుడు దాకా మనం ధరించుకున్నది ఆదాం పోలిక సంబంధమైన శరీరం. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ధరించుకునేది ఆత్మ సంబంధమైన శరీరం. రెండింటికి తేడా ఉంది.
49వ వచనం, మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక కూడా ధరింతుము. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ఈ శరీరంతో మనం స్పేస్లోకి వెళ్ళలేమండి, గాలి పీల్చకుండా కాసేపు ఉండలేము. అలాంటిది పరలోకాన్ని ఎలా తట్టుకుంటుంది ఈ శరీరం? రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొననేరదు. ఈ శరీరానికి అంతం ఉంటుంది. పరలోకం అంటే అంతం లేనిది. ఆ పరలోకంలోకి ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఎలా పెడతాం? ఇదిగో మీకు ఒక మర్మము చెప్పుచున్నాను, మనందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబ్రోగం మోరగానే మనందరం కూడా మార్పు పొందుదము. ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు, యేసుప్రభు రాగానే మార్పు చెందుతాము అని చెప్తున్నాడు. ఈ శరీరంలో ఒకరికి కాలు లేదు, కానీ మహిమా శరీరంలో కాలు ఉంటుందా, చెయ్యి ఉంటుందా? ఆ శరీరమే వేరేలాగా ఉంటుంది. ఇక్కడ కాలు లేదు కాబట్టి అక్కడ కూడా కాలు ఉండదు. ఇక్కడ మనకి 2 కాళ్ళు లేవు కాబట్టి అక్కడ కూడా ఆత్మ కొంచెం తగ్గించబడుతుంది. ఇక్కడ మనం పొట్టిగా ఉన్నాం కాబట్టి అక్కడ కూడా అలాగే ఉంటాం. ఇలాంటిది ఏం ఉండదండి. ఈ శరీరం వేరు, ఆ శరీరం వేరు. భూమి మీద ఈ శరీరానికి ఏమన్నా అంగవైకల్యం, ఏమన్నా లిమిటేషన్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా, యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనం ధరించుకొని ఆత్మ శరీరానికి ఎటువంటి లిమిటేషన్స్, అంగవైకల్యం ఇలాంటివి ఏవి ఉండవు. అప్పుడు అందరూ కూడా ఆత్మస్వరూపులుగా మారతాము. ఏవైనా వికలాంగత్వం కానీ, పొట్టి పొడుగు ఇలాంటివన్నీ కూడా కేవలం ఈ మట్టి శరీరానికి భూమి మీద మాత్రమే ఉంటాయి. పరలోకంలో అలాంటివి ఏమి ఉండవు, అందరూ ఒకేలా ఉంటారు. 52వ వచనం, బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనందరము కూడా మార్పు పొందుదుము. ఎప్పుడు వస్తాడు తెలియదు యేసుప్రభు వారు, సడన్గా వస్తాడు, కానీ అందరూ కూడా మార్పు చెందుతారు. 53వ వచనం, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. యేసుప్రభు వారు ఎలా అయితే సిలువలో తన మరణాన్ని జయించాడో, అలాగే భూమి మీద చాలామంది ఎందుకు భయపడతారండి? చచ్చిపోతామేమో అని భయపడి చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఈ శరీరంలో ఉండే కోరికలు తీర్చుకోవడానికి చాలా తప్పులు చేస్తూ ఉంటారు. మరణము అనే పదాన్ని ఉపయోగించుకుని అపవాది అందరి చేత పాపాలు చేయించింది. ఆ మరణాన్ని మనం జయిస్తాం. మనం జయించేలాగా యేసుప్రభు వారు చేస్తారు. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. 55వ వచనం, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఈ విషయం ఆల్రెడీ మనం రోమిలికి రాసిన పత్రికలో మాట్లాడుకున్నాం. ధర్మశాస్త్రం ఎలాగా జనాలు పాపాలు చేయడానికి కారణం అవుతుంది అని. ఇక్కడ మనం దాన్ని మళ్ళీ డిస్కస్ చేసుకుంటే పెద్ద లెంత్ వీడియో అయిపోద్ది. దేవుడు పాపాన్ని నాశనం చేస్తాడు ఎప్పుడు? రెండవసారి వచ్చినప్పుడు. ఇంకా మరలా పాపం అనేది లేదు. పరలోకంలో మేలు కీడు 2 విడిపోతే పరలోకంలో కేవలం మంచి మాత్రమే ఉంటుంది. 57వ వచనం, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. స్థిరులు కదలవారంటే మనకి ఏదైతే సువార్త ప్రకటింపబడిందో, మనం ఏదైతే విన్నామో, యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధాల గురించి తెలుసుకున్నామో వాటి మీద నిలబడి ఉండండి. ఎవడో వచ్చి కన్ఫ్యూజ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోమాకండి. అప్పుడు మనకి పరలోకం వస్తుంది. ఆ పరలోకంలో శాశ్వతమైన మనకి జీవం ఉంటుంది. మహిమా శరీరముగా మన రూపం మార్చుకొని మనం అక్కడ ఉంటాము అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. 16వ అధ్యాయం 1వ వచనం, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరు కూడా చేయుడి. అప్పుడు కాలంలో చందా ఎందుకు పోగు చేసేవాళ్ళు? 1, ఎవరైతే బోధకులు ఉన్నారో వాళ్ళు బ్రతకడానికి. 2, మిగతా సంఘాలు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి. వీళ్ళకి కేవలం కొరింథీ పత్రికే కాదు, మిగతా పౌలుగా రాసిన పత్రికలు కూడా ఉంటాయి కదా. ఆ సంఘాలకి నేను ఏదైతే నియమించానో మీరు కూడా అదే ఫాలో అవ్వండి. కొత్తదేమి మీకు ఇవ్వట్లేదు. 2వ వచనం, కొత్త ఆజ్ఞలేమో మీకు ఇవ్వట్లేదు. 2వ వచనం, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తాను యొద్ద కొంత సొమ్ము నిల్వ చేసుకొనవలెను. నేను వచ్చినప్పుడు మీరు మొత్తం డబ్బులు ఇవ్వద్దు, మీ దగ్గర కొంత ఉంచుకోండి. ఎందుకంట నేను వచ్చినప్పుడు మీరు ఎవరెవరు యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత ఈ ఉపకార ద్రవ్యమును యెరూషలేముకు పంపించుదును. ఈ కానుకంతా కూడా మనం దాచి యెరూషలేముకు పంపిద్దాం. యెరూషలేములో ఉన్న బేదల కొరకు మనం దీన్ని ఉపయోగిద్దాం అని చెప్తున్నాడు. 4వ వచనం, నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. ఒకవేళ నేను కూడా యెరూషలేము వెళ్ళే పని ఏదైనా ఉందనుకో, అప్పుడు అందరం కలిసి వెళ్దాము అని చెప్తున్నాడు. ఈ కొరింథీ పత్రికలో ఈ చందాలు వేసుకుని కొంతమంది బోధకులు, మా దగ్గర ఎక్కువ చందా వస్తుంది కాబట్టి, మేము బాగా డబ్బున్న సేవకులం కాబట్టి మమ్మల్ని దేవుడు బాగా ఆశీర్వదించాడు, మేము చెప్పే వాక్యమే కరెక్ట్ అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. యాక్చువల్గా పౌలు గారు ఈ మొదటి కొరింథీ పత్రిక రాసినప్పుడు జనాలు చాలామంది మారతారు. ఎవరైతే మారకుండా ఉంటారో, ఇంకా కానుకలు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, పౌలు
ఏమో పేదవాడిగా ఉంటాడు, పేదవాడిగా ఉన్నవాడు చెప్పేది కరెక్టా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ధనవంతుడిగా చేశాడు, మేం చెప్పే వాక్యం కరెక్టా అని ఇంకా కొంతమంది జనాల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి 2 కొరింథీ పత్రికలో చెప్తాడు పౌలు గారు. అది మనం 2 కొరింథీ పత్రిక వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడైతే చందా పోగు చేసి మీరు యెరూషలేములో ఉన్న బీదల కోసం ఉపయోగించండి, నేను వచ్చినప్పుడు కావాలంటే అందరం కలిసి వెళ్దాం అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. అంటే దాని గురించి కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి, క్లియర్ చేస్తున్నాడు. కానీ పౌలు గారు ఎప్పుడు కూడా వాళ్ళ చందా కోసం వాళ్ళకి సువార్త ప్రకటించాల. ఇప్పుడున్న కొంతమంది సేవకులు డబ్బు కోసం ప్రకటించినట్టు కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన కష్టపడి పనిచేసి వీళ్ళకి సువార్త ప్రకటించాడు, డబ్బు మీద ఆశ కలగకుండా ఉండడం కోసం, వీళ్ళు కూడా తప్పుగా అనుకోకుండా ఉండడం కోసం అని ముందు అధ్యాయంలో మనం ఆల్రెడీ చదువుకున్నాం. 5వ వచనం, అట్లయితే మాసిదోనియాలో సంచారము చేయ వెళ్ళని ఉద్దేశించుచున్నాను కనుక మాసిదోనియాలో సంచారంలోకి వెళ్ళినప్పుడు మీ వద్దకు వచ్చేదను. నేను ఎలాగో మాసిదోనియా, ఫిలిప్పు ఆ ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నాను, అప్పుడు మీ దగ్గరికి కూడా వస్తాను. అప్పుడు మీ వద్ద కొంతకాలం ఆగవచ్చును, ఒకవేళ శీతాకాలం అంతయు కూడా గడుపుదును. అప్పుడు నేను వెళ్ళేటి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. ప్రభు సెలవైతే మీ వద్ద కొంతకాలం ఉండ నిరీక్షించుచున్నాను. అంటే నేను మీ దగ్గరికి వచ్చి కొద్దికాలం ఉందాం అనుకుంటున్నాను అని ప్రేమపూర్వకమైన మాటలతో క్లోజ్ చేస్తున్నాడు. 8వ వచనం, గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సు లేదు, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు కనుక పెంతుకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. నేను అక్కడ ఉన్నాను ప్రస్తుతానికి, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి నాకు, వాక్యానికి విరోధంగా ప్రవర్తించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి అని చెప్తున్నాడు. 10వ వచనం, తిమోతి వచ్చిన ఎడల అతడు మీ వద్ద నిర్భయుడే ఉండినట్లు చూసుకోండి. మీ వద్దకు తిమోతిని పంపిస్తున్నాను, అతని జాగ్రత్తగా చూసుకోండి. నా వలె అతడు ప్రభువు పని చేయుచున్నాడు కనుక ఎవడునూ అతన్ని తృణీకరింపవద్దు. మీ వద్దకు వచ్చుటకు అతన్ని సమాధానంతో సాగనంపుడి. అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచున్నాను. కేవలం నేను మీ దగ్గరికి లెటర్ మాత్రమే పంపించట్లేదు, నా ప్రియకుమారుడైన తిమోతిని కూడా మీ వద్దకు పంపుతున్నాను. 12వ వచనం, సహోదరుడైన అపోల్లోను గూర్చిన సంగతి ఏమనగా అతడు ఈ సహోదరులతో కూడా మీ వద్దకు వెళ్ళవలనని నేను అతన్ని చాలా బతిమలాడుకుంటేనే కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమూ మనస్సు లేదు. వీలైనప్పుడు అతడు కూడా వచ్చును. అతడు కూడా వేరే పనిలో ఉన్నాడు, ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు అతడు కూడా వస్తాడు. 13వ వచనం, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయుడి. ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా ప్రేమతో చేయాలండి. జ్ఞానం కాదు ఇంపార్టెంట్, ప్రేమ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రేమ ఒక మనిషిలోంచి వెళ్ళిపోద్దో వాక్యం ఆ మనిషిలోంచి వెళ్ళిపోయినట్టే. సువార్త, యేసు ప్రభు చెప్పిన మాటలు, ఈ బైబుల్, వీటి మీద మనం ఆధారపడి మన జీవితాన్ని కొనసాగించాలే కానీ ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్తుంటే దానికి వ్యతిరేకంగా మనం దానికి బానిసలైక వెళ్ళిపోకూడదు. దాన్ని మనం నమ్మేసాడు తిరిగిపోకూడదు వెంటనే. కేవలం ఈ భూమి మీద ఉండే జీవితం కోసం యేసు ప్రభుని నమ్ముకోవడంలో అర్థం లేదు, అప్పుడు మనం దౌర్భాగ్యులు అయిపోతామని ముందు చదువుకున్నాం కదా. నెక్స్ట్ 15వ వచనం, స్టెఫను ఇంటి వారు అక్క యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండి వారందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని బ్రతిమలాడుకొనిచున్నాను. ఎవరైతే నిజంగా పనిచేస్తారో వాళ్ళకి మీరు సహాయం చేయండి. ఎవరైతే అబద్ధ బోధలు చెప్తూ వాళ్ళను వాళ్ళు ధనవంతులు చేసుకోవడానికి మీ దగ్గరికి వస్తారో అలాంటి వాళ్ళని మీరు నమ్మొద్దు. నిజంగా కష్టపడుతూ పనిచేసే వాళ్ళకే మీ కానుకలు మీరు అర్పించండి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. 17వ వచనం, స్టెఫెను, ఫొర్మునాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి. మీ దగ్గర నుండి నా దగ్గరికి వచ్చి అక్కడ సంఘం ఎలా ఉంది, దాని క్షేమం ఎలా ఉంది, అందులో ఏమేమి పొరపాట్లు ఉన్నాయి అవన్నీ కూడా నాకు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళని సన్మానించండి. అలా వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. 19వ వచనం, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకులా, ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరినొకరు వందనములు చేసుకొనండి. సంఘంలో రిలేషన్స్ ఎలా ఉండాలి అనేది ఈ చివరి అధ్యాయం అండి. ఆల్రెడీ మనం రోమిలికి రాసిన పత్రిక చివరి అధ్యాయం కూడా చదువుకున్నాం, అది కూడా ఇలాగే ఉంటుంది. సంఘములో ఒకరి ఎడల ఒకరి ప్రేమ ఉంటేనే సంఘంలో వాక్యం అనేది నిలబడుతుంది. 21వ వచనం, పౌలను నేను నా చేతితోనే వందనములు వ్రాయిచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. క్రైస్తవ విశ్వాసం అంటేనే యేసు ప్రభు రెండో రాకడ కోసం కనిపెట్టుకుని ఉండడం, అప్పటి వరకు మనల్ని మనం పరిశుద్ధులుగా ఉంచుకోవడం. 24వ వచనం, క్రీస్తునందలి నా ప్రేమ మీ అందరితో కూడా ఉండునుగాక. ఆమెన్. కేవలం ఈ 15-16 అధ్యాయాలు కాదండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొత్తంలో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి, నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2వ కొరింథీయుల పత్రిక చదివేటప్పుడు మనం మళ్ళీ కలుద్దాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ,
తండ్రి, మీరు అందించిన ఈ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మేము చదువుకోవడానికి మాకు సహాయం చేశారు తండ్రి, కృతజ్ఞతలు. కేవలం చదివిన మాటలు, విన్న మాటలు మా చెవుల వరకే కాక మా హృదయాల్లోకి చేర్చుకుని వాటి ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మరిన్ని మాటలు మేము డిస్కస్ చేసుకోవడానికి మరొక సమయాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఏమండి, అందరూ గుర్తుపెట్టుకోండి, కేవలం ఒక ఆడియో బైబిల్ లాగా మనం చదువుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఒక్కొక్క వర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మనకు అంత టైం కుదరట్లేదు. అన్నిటినీ కూడా సందర్భాన్ని బట్టి వేరే వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఆల్రెడీ మన 30 డే బైబిల్ కోర్స్ వింటే ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమైపోతాయి. అది వినకుండా ఎవరికైనా ఇందులో డౌట్లు ఉన్నట్లయితే మాత్రం కాల్ చేయండి. కానుకలు, ప్రార్థన అవసరతలు, పబ్లిక్ మీటింగ్స్, ఇలా ఏ అవసరాల కోసమైనా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. అందరికీ వందనాలు.